రేయ్ అది కుక్కని కొంటే మనం దాని అక్కన కొందాం రా. ఇదిగో పెద్దనా ఇక్కడ గోపి ఎవరు? ఎరా కళ్ళు దొబ్బినాయా? ఎదురుగా మా గోపి బాబు హీరోలాగా ఉంటాను. సార్ మీకు ఒక పార్సల్ వచ్చింది. ఎవరో ఫ్యాన్స్ అయి ఉంటారు. ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం కాదు ఆటోగ్రాఫ్ అని అడిగి. మా గోపి ఎక్కడ? క్యాషా చెక్క? ఎంతేటి? 70. 70కి చెక్ ఎందుకు బొక్క? క్యాషే ఇస్తాను. ఇదేంటి 100 ఇస్తున్నాడు? 30 చేంజ్ ఉందా? నేను ఎందుకు చేంజ్ ఇవ్వాలి? టిప్పు కింద 30 నొక్కేద్దామనే. ఏయ్ నీ మొక్కజొన్న పొత్తు నా కాడ ఉడకదు. టిప్పా తోటకూర పప్పా? ఇదేటో తెలుసా? ఏంటిది? ఐఫోన్. హాయ్ గోపి బాబు ఐఫోన్ కొన్నాడు. యారా గోపి నువ్వు ఐఫోన్ బుక్ చేసావా? నువ్వు అమలాపురానికి హైలైట్ రా. మన గోపి బాబు అంటే ఏటనుకున్నా? ఏ డేట్ కా డేట్ అప్డేట్ మరి. నేను ఐఫోన్ బుక్ చేయడం ఏంటి? నన్నే బుక్ చేస్తావా? చాలా ఉంది. రే తమ్ముడు నువ్వు 2 నిమిషాలు ఎక్కడ ఉండు. నేను ఏటీఎంకి వెళ్ళి క్యాష్ ఎట్టుకొచ్చా. అలాగే. పట్టుగా. రే అబ్బాయి ఆ 70,000 బ్యాగ్ లో పెట్టుకో. ఒక టిప్పు కొంచుకో. ఆ ఐఫోన్ పెట్టి ఇలా ఇచ్చుకో. తీసుకోండి. ఐఫోన్ కానీ విని ఎరుగని రీతిలో ఇక్కడ జరుగుతున్న నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. సూపర్ వా. ఈ దెబ్బతోటి మనం జబ్బలేగరాడు. అది అబ్బా అన్నం ఖాయరా. అంతేకాదు రమ్య, ఉభయ రాష్ట్రాల నుండి ఈ రక్తదాన శిబిరాన్ని చూడటానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ఎవడే లైవ్ మాత్రం ఏదో ఫేస్ చేసుకుని ఎలా ఎలా నా బర్త్డే సెలబ్రేషన్ కి వచ్చి నన్నే పొమ్మంటావా? ఎవడు రైడ్? కెమెరామెన్ గాని ఇప్పుడే లైవ్ లో లేపేస్తాను. ఎప్పుడు అటు ఇటు చూడమంట. ఇచ్చిన సాకులకి పుట్టినరోజే పోయే రోజులో ఉందా? నా కళ్ళు మసలుగా మెత్తాయి. లోపలేదో అయిపోతుందిరా. అమ్మా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కుక్కలతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అమలాపురం ఇందు పలు రికార్డ్స్ ని నెలకొల్పుతున్నారు. రక్తం మనుషులకే కాదు కుక్కలకు కూడా అవసరమని ప్రపంచానికి చాటి చెబుతూ తన మానవత్వాన్ని చాటుతున్నారు. ఈ ఘనకార్యంపై ఈ ఊరి వాళ్ళ స్పందన ఏంటో ఇప్పుడు చూద్దాం. చెప్పండి, ఈ కుక్కల రక్తదాన శిబిరంపై మీ స్పందన ఏంటి? శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే స్పందన అంటే అది చాలా గొప్ప విషయం అండి. ఇందులాంటి ఉత్తమమైన మహిళ మా అమలాపురంలో పుట్టడం మాకు గర్వకారణం. మా అదృష్టం అండి. వస్తానండి. బావా చూడరా, కుక్కలు చెప్పిన ఇస్తారు గురించి చిన్నాను కానీ కుక్కలు చెప్పిన కట్అవుట్ నీదే బా. ఇంత గొప్ప ఘనకార్యం సాధించిన ఇందుకి పలు ప్రజా సంఘాలు సేవా భారతి విశిష్ట మహిళ ఆదర్శ వనిత అవార్డు ప్రకటించారు. లైఫ్ లో నాకు పెద్ద టార్గెట్ ఉందిరా. ఏటది? కొబ్బరి బొండమా? మరే డాక్టరా కలెక్టరా లేకపోతే సీఎం? అవన్నీ నాకు చాలా చిన్నవిరా. అంత పెద్ద పోస్ట్ బా. ఆ ఇందు ఇందునేట్ చేసుకుంటారా? దాన్ని కాదురా, దాని ఈగోని నా కాళ్ళ కిందేసి పెట్టి తొక్కేసాను అనుకో, ఆ రోజే నా టార్గెట్. నీగో వస్తుంది. ఓ బూరమ్మా, ఏంటి గోపి జున్నట్టుగా వస్తానన్నా? సారీ గోపి, మా ఫేస్బుక్ ఫ్రెండ్ పాపయ్య వాళ్ళ పెద్ద పాప పెద్ద మంచి అయితేను పిఠాపురం వెళ్ళాను. సరే సరే వీళ్ళ బల్బ్ కి లైఫ్ శిక్షణ చెయ్యాలి. పాలిష్ ఇక్కడ కాదు అక్కడ. పాలిష్ కోసం కాదురా, మిమ్మల్ని వచ్చా. ఇప్పుడు ఏరా, ఏ బొక్కలేస్తావో? మిస్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మీ దురదంతా తప్పు చేసిన వాళ్ళ మీద చూపించండి. మాలాంటి వెరీ గుడ్ జెంటిల్మెన్స్ మీద కాదు. మాకు దొరకనంత వరకే మీకు జీవితం, దొరికాక జైలుకే అంకితం. ఆల్ ద బెస్ట్. టేక్ రెస్ట్. పూతరేకులు పగిలిపోతాయి. ట్రైలర్ ఎదరింది కదూ. డిస్కవరీ ఛానల్లో సింహాన్ని డైరెక్ట్ గా పురవీధుల్లో చూస్తున్నాను. నువ్వు మాటి మాటికి అలా పొగిడేకే బాబు, ఆ ఎమోషన్లో ఎవరు పడితే అన్ని ఎన్కౌంటర్ చేసేలా ఉన్నాను. ఇవ్వరా. ఆసు, రాజు, రాణి,
అమ్మ నా పూతరేకు దొరికావరా. ఇలాగైతే మనం షో అయిన తర్వాత వెళ్తాం. ఒరే బ్యాగం చూసేటప్పుడు పాత రోజులు గుర్తుకొచ్చారా? చార్జ్ నిన్ను అండర్ గ్రౌండ్ తరలించి నలిపినట్టు నలిపేస్తా. మేమేం తప్పు చేసాను మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? 5 స్టార్ చాక్లెట్ యాడ్ లో రమేష్ గారి లాగా ఎదవ యాక్టింగ్ చేయకు. ఏంటి రాముడు సీత ఆడితే అరెస్ట్ చేస్తారా? ఇన్నాళ్ళ నా సర్వీసులో నా కళ్ళు ఎప్పుడు నన్ను మోసం చేయలేదు. ఫస్ట్ టైం రైడింగ్ వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగి వచ్చాను. అదేంటి సార్ పూతరేకులు సీజ్ చేశాం కదా. ఎదవ జబర్దస్త్ పంచలేక పొడి చేయగలను. ఆ గోపిగాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా, వాడి చాప్టర్ ని క్లోజ్ చేస్తా. ఏంట్రా క్లోజప్ ప్యాడ్ లో లాగా ఎక్స్ప్రెషన్? అక్కడ క్లోజ్ చేసుకోండి. రాముడు సీత అని కార్డ్స్ మార్చేస్తావా? ఒరే గోపి, ఇప్పటిదాకా నేను కొట్టు వదిలేద్దాం అనుకున్నా. ఈసారి దొరికితే కుక్కని కాల్చినాడు కాల్చి పారేస్తాను. ఏంటి కాల్చేది? సొట్టా కరిమిడి కట్. ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నట్టుగా? బాగా రేంజ్ లో జరుగుతున్నా బా. ఊరంతానేమో వెచ్చలవిడిగా ఫ్లెక్సీలు పెట్టించాం. పళ్ళు పుస్తకాలు, గుళ్ళోనేమో ప్రసాదాలు, అలాగే ఆసుపత్రిలో పాలు పళ్ళు, అనాదర్శం బట్టలు పంచారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ రోయ్. మొత్తం అన్ని జిల్లాల నుంచి యూత్ అంతా వచ్చారు బా. ఈ మెగా బ్లడ్ క్యాంప్ చూసి 2 రాష్ట్రాల నీ పేరు మారుమోగిపోద్ది అంతే. నువ్వేం టెన్షన్ పడుకో, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. ఏంట్రా ఏంటి? బా గోపిగడు ఎంత ముద్దొచ్చేస్తున్నావు. ఈ గోపిగడు ఫాలోయింగ్ చూసి చంద్రబాబు గారు టికెట్ ఇచ్చేలా ఉన్నారు బా. ఏట్రా నా గుండెల్లో కక్కుమంటుంది. నా పరువు మొత్తం గోదాట్లో కలిపిందిరా. అయ్యో బాబోయ్, ఆ ఏళ్ళ కుక్కకు బారసాలు చేసి గోపి అని పేరెట్టిందా? నాకేం బుర్ర పని చేయట్లేదురా బాబోయ్. అర్జెంట్ గా బండి పని పోనీ. అదేంట్రా పుస్తకాలు ఇంకేం పంచలేదా? దొంతులన్నీ అలాగే ఉన్నాయి. ఏంటి పంచేది? పంచుడులా కొడేస్తున్నారు బొడ్డాళ్ళు. ఆ 8,000 ఒక బాడే అని చెప్పేసి టైవులు పంచేస్తుంది అక్కడ. చూడు తీసుకోండి, జాగ్రత్తగా వాడుకోండి. తీసుకెళ్ళండి రా. పట్టుకెళ్ళండి రా నాయన. ఒరే నా పరువు మొత్తం బుక్కు పాలైపోయింది రే. బాబు ఫ్లోలో అన్నాడు, అలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా బా? మేము ఎలా ఊహించుకునేది? మీ ఎదగోల. అయినా నేను వెళ్తుంది మా నాన్న తిట్టినందుకు కాదు, అది నా ఇగో మీద కొట్టిన దెబ్బకి. వారం తిరిగేలోపు హైదరాబాద్ లో దానికన్నా సూపర్ ఫిగర్ ని తెగొట్టాకే అమలాపురంలో అడుగెడతాను. అది చూసి కుళ్ళి చచ్చేలా చేస్తాను. అప్పుడు దాకా ఓపిక పట్టండి అన్నా. నువ్వు పదన్నా. ఇందుగారు ఇల్లు ఎక్కడండి? చెప్పరా. తిన్నగా ఎల్లు, ఎడం వైపు తిరుగు, గుడి వస్తుంది, కుడి వైపు తిరుగు. సరేనా? ఎల్లు. ఇందుగారు ఇల్లు ఎక్కడమ్మా? చెప్పరా. స్ట్రైట్ లెఫ్ట్, గుడి రైట్. ఇందుగారు ఇల్లు ఎక్కడండి? ఇందు ఇల్లా? అయ్యి బాబోయ్, ఇల్లు ఎవరా చంపుతున్నారు? ఇదిగో బెదర్లో ఈ ఊళ్ళో సేవాభారతి విశిష్ట మహిళ ఆదర్శ వనిత అవార్డు గ్రహీత కుమార్ ఇందు గారు ఇల్లు ఎక్కడ? ఇంతకీ నువ్వెవడరా? ఆ అడ్రస్ తో నీకు పనేట్రా? అయ్యి బాబా ఇష్టం తెలదండి. ఐశ్వర్నాయుడు గారు అమ్మాయి ఇందు గారు స్వయంవరం పెట్టించారండి. కట్నం కింద 100 ఎకరాలు మాగాని 50 కోట్ల ఆట క్యాష్ అండి. ఎంత ముఖ్యమైన విషయం తెలదంటే ఈ ఊళ్ళో ఎంత బెవరసోలో అర్థమవుతుందండి. ఎక్స్క్యూజ్ మీ, ఆదర్శవంత ఇందు ఇల్లు ఎక్కడ? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? అమెరికా. అయ్యి బాబాయ్, అమెరికానా? టెక్నాలజీ బ్రో. స్వయంవరం ఫేస్బుక్ ఫోటో చూసా, అలా ఫ్లైట్ ఎక్క ఇలా ల్యాండ్ అయ్యా. నువ్వు ఎక్కడి నుంచి అర్జెంట్ కదలలేదనుకో, నీ మీద ఎలా కార్యక్రమం చేయి, ఎలా పాడేకి చేస్తాను రోయ్. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మాట్లాడిపోయి వాయింపు. శివభారతి ఎందుకు ఇల్లు ఎక్కడ?
నువ్వు కూడా స్వయంవరానికి రా. అయ్య బాబోయ్ కాదండి, మా అన్నయ్య పొలానికి నీళ్ళెడుతున్నాడండి, నన్ను లైన్ లో నిలబడమన్నాడండి. ఫుల్ టికెట్ అది చాలా ఓవర్ చేస్తుందిరా. ఎవరైనా ఒక రోజులో ఒక సంబంధం చూస్తారు, మహా అయితే 2 సంబంధాలు చూస్తారు. వీళ్ళేంట్రా శాప్ మందు వేయించుకోవడానికి వచ్చిన ఆస్తమా పేషెంట్ లాగా గుంపులు గుంపులుగా వస్తానే ఉన్నారు. పొలంలో ఆరెంజ్ సౌండ్ లేదు. లొకేషన్ చేంజ్. హలో ఎస్కోసమే సేవా భారత్ ఇందు గారు ఇల్లు ఎక్కడండి? పెళ్లి చూపులకి ఇయ్య అవుతారా? ఇంటికాడైతే లేట్ అయిపోద్దని చెప్పి పల్లెటూరు కదండి, కళ్ళు ఉంటాయనే ఉమ్ము గెలండి. ఇక్కడ నుంచి జంప్ బా ఇలా పట్ట పగలు బ్రాందీ షాపుల చుట్టూ తిప్పించేద్దాం అనుకోలేదు బా. అవును, చాలా బద్దలేసిపోతుందిరా. ఎక్స్క్యూజ్ మీ, ఆదర్శ వనిత విశిష్ట మహిళ సేవా భారతి అవార్డు గ్రహీత కుమారి ఇందు గారు ఇల్లు ఎక్కడ? ఎవర్రా మీరంతా? లొకేషన్ షిఫ్టింగ్. నో షిఫ్టింగ్, బ్యాకప్.